అందరికీ నమస్కారం. పట్టణం అంటే గోల్కొండ పట్టణం. ఇది దక్షిణాపథమున ప్రసిద్ధి. గోల్కొండ పట్టణం అంటే ఒక్క కోట కాదు, 3 కోటలు. ఈ దుర్గాని 7 మైళ్ళ కైవారము, 87 బుర్జులు, 8 దర్వాజలు ఉండెను. సుమారు 4 మైళ్ళ వైశాల్యము ఉండెను. గోల్కొండ పట్టణ నిర్మాణకర్త ఆజం ఖాన్ అని ఇంజనీరు అని తెలుస్తున్నది. ఇతడే ఈ గోల్కొండ పట్టణం యొక్క రూపురేఖలను దిద్దినవాడు. గోల్కొండ పట్టణాన్ని పెక్కు భాగాలుగా విభజించారు. ఆ భాగాలను మొహల్లాలు అని పిలిచేవారు. మీర్ జుమ్లా మొహల్లా, మాదన్నా మొహల్లా మొదలగునవి ఈ మొహల్లాలకి పేర్లు. గోల్కొండ పట్టణంలో ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అధిక సంఖ్యలో ఉండేవని మనకి తెలుస్తూ ఉన్నది. నగీనాబాగ్ ఒక అందమైన తోట గోల్కొండ పట్టణానికి. అంతేకాకుండా గోల్కొండ పట్టణంలో షాహీ మహల్, దానితో పాటు దిల్ కుషా భవనము మొదలైనవి ఉండేవి. గోల్కొండ పట్టణానికి ప్రధానమైన ఆకర్షణ రూఫ్ గార్డెన్స్, మిద్దెల మీది తోటలు. ఇది ప్రత్యేక ఆకర్షణగా ఉండేది గోల్కొండ పట్టణంలో. గోల్కొండ పట్టణంలో మరొక ఆకర్షణ బాల్ బోవా చెట్టు. ఈ చెట్టు తొర్రలో 4 కూర్చుండి పానీయాలు, ఉపహారం సేవించడానికి వీలుగా ఉండేది. దీనికి సరిపడే వెలుతురు కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. మరొకటి కటోరా హౌస్. వేసవి కాలంలో చాలామంది ఈ కటోరా హౌస్ పరిసర ప్రాంతాల్లో వచ్చి సేద తీరుతూ ఉండేవారు. దుర్గా తటాకం, ఇది పట్టణం పై భాగంలో ఉండేది. ఈ దుర్గా తటాకము నుండే కింది ప్రాంతాలకి మట్టి పైపుల ద్వారా నీటిని సప్లై చేసేవారు. రాజుగారి గదిని దాటాలంటే దాదాపుగా 12 ద్వారాలు దాటవలసి వచ్చేది. రాజుగారి బంగ్లాని చేరవాలంటే 12 ద్వారాలు దాటవలసి వచ్చేది. గోల్కొండ పట్టణంలో వర్తక వాణిజ్యం బాగా జరిగేది. గోల్కొండ పట్టణంలో వ్యాపారవేత్తలు విదేశీయులతో వర్తకం చేస్తూ కుబేర సమానులై ఉండేవారు. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కాలంలో తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడిగా ఉండేది. వజ్రాలకి గోల్కొండ పుట్టినిల్లే కదా. గోల్కొండ పట్టణం ప్రధాన కేంద్రంగా వర్తకం సాగేది. పట్టణంలోని సరుకంతా బంజారా దర్వాజా నుండే వచ్చేది. బంజారాలు ఈ ద్వారం నుండి వచ్చిపోవడం వల్ల ఈ ద్వారానికి బంజారా దర్వాజా అని పేరు వచ్చింది. గోల్కొండ పట్టణంలోనికి కొత్త వారికి ప్రవేశం అంత సులభంగా దొరికేది కాదు. చాలా క్షుణ్ణంగా తనిఖీ చేసేవారు. ఎవరైనా తెలిసిన వారు ఉంటేనే ప్రవేశం దొరికేది, లేదా 2-3 రోజులు ఎదురు చూడాల్సి వచ్చేది. రాజుగారి ఎక్కువగా ఆదాయం ఉప్పు మరియు పొగాకు ద్వారానే వచ్చేది. అందుకే వీటిపైన అధిక దృష్టి పెట్టేవారు. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా సాహితీ ప్రియుడు. ఇతని ఆస్థానంలో కవులు హిందువులు, ముస్లింలు అయి ఉండేవారు. చిన్నప్పుడే విజయనగర రాజుల వల్ల పెరగడం వల్ల తెలుగు కవులు అన్నా, తెలుగు భాష అన్నా అమితమైన ఆసక్తి కలిగి ఉండేవాడు. అందుకే మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన మరింగంటి సింగరాచార్యుని ఈ పాదుషా వారు ఘనంగా సన్మానించారు. 7వ రాజు బ్రాహ్మణ భక్తి కలవాడు. ఎల్లప్పుడూ బ్రాహ్మణులు ఉండేవాడు. బ్రాహ్మణుల సలహా ప్రకారమే నడుచుకుంటూ ఉండేవాడు. గోల్కొండ పట్టణంలో జింకల వనం ఉండేది. జింకల జోలికి ఎవ్వరూ వెళ్ళకూడదు అని రాజాజ్ఞ. గోల్కొండ పట్టణ ప్రజలకి ద్రాక్షరసము, తాటికల్లు ప్రీతికరమైనదిగా ఉండేది. ఒకసారి మహమ్మారి సంభవించడం వల్ల చాలామంది చనిపోయారు. కొన్ని ప్రార్థన ఫలితంగా ఆ మహమ్మారి పీడ విరిగెను. దానికి సూచికగా చార్మినార్ కట్టడాన్ని 1591 సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ఉమ్రావులు వెళ్ళే పద్ధతి పటాటోపముగా ఉండేది. ఉమ్రావులు వెళ్ళే సమయంలో ఉమ్రావుల ముందు వెనుక గుర్రముల పైన
ఏనుగులపైన, ఒంటెలపైన డప్పులు వాయిస్తూ సన్నాయిలు ఊదుతూ అంగరంగ వైభవంగా వెళ్ళేవారు. ఒక్కోసారి పల్లకీలో కూడా వెళ్ళేవాడు. పల్లకి వెండితో తయారు చేసేది ఉండేది. పల్లకీలో వెళ్ళే సమయంలో రాజుగారి చేతిలో హుక్క, మరో చేతిలో పుష్పగుచ్చం ఉండేది. రాజుగారు తాంబూల చర్వణం చేస్తూ వెళ్ళేవారు. ఈ రకంగా ఉమ్రావులు వెళ్ళేవారు. గోల్కొండ పట్టణంలో నేరస్తులను విధించే శిక్ష చిత్రంగా ఉండేది. జైలులో పెట్టే పద్ధతి అస్సలు ఉండేది కాదు. అప్పుడే విచారించి దోషి అయితే శిక్ష, నిర్దోషి అయితే విడిచిపెట్టడం పెట్టడం, ఈ రెండిట్లో జరిగేది. రాను రాను క్రమక్రమంగా గోల్కొండ పట్టణంలో జనాభా అధికంగా అవుతూ వచ్చేది. తత్ఫలితంగా జనాభా పెరిగిపోవడం వల్ల వసతి సౌకర్యాలు కరువయ్యాయి. నీటి సౌకర్యాలు కూడా అంతగా లభించడం లేదు. దాంతో ప్రజలు గోల్కొండ పట్టణాన్ని విడిచి హైదరాబాద్ నగరం వైపు వెళ్ళడం ప్రారంభించారు. గోల్కొండ పట్టణం నుంచి హైదరాబాద్కి రాజధానిగా ఎప్పుడు మారిందో తెలియదు, కానీ రాను రాను అందరూ హైదరాబాద్ ప్రాంతానికి రావడం మొదలుపెట్టారు. గోల్కొండ పట్టణంలో ప్రజలు, రాజులు సంతోషంగా విలాసవంతంగా గడిపేవారు. ఇంతటి గోల్కొండ పట్టణాన్ని ఔరంగజేబు మోసపూరితంగా 1687 సంవత్సరంలో గోల్కొండ పట్టణంలోకి చొరబడి గోల్కొండ పట్టణాన్ని మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఈ రకంగా 250 సంవత్సరాల వరకు మిరుమిట్లు గొలిపిన గోల్కొండ పట్టణము అందచందాలు, వైభవము, టీవీ పరిసమాప్తి చెందాయి. ధన్యవాదాలు.